సార్ రీసెంట్‌గా ఇప్పుడు గాజువాకలో ఒక కేస్ మనం జూసాము. ఏంటంటే అది ఆ న్యూస్ కూడా చాలా వైరల్ అవుతుంది. గాజువాకలో ఒక వ్యక్తి మ్యారేజ్ అయిన వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మౌనిక అనే అమ్మాయితో తనని ముక్కలు ముక్కలుగా నరికి ఆ పార్ట్స్ కూడా దొరకకుండా అక్కడక్కడ పడేయడం జరిగింది. హ్మ్. సో, అంటే అతని మెంటాలిటీ ఎందుకని అలా చేంజ్ అయింది? అంత క్రూరంగా గూడా ఉంటారా? సీ ఇది స్టోరీస్ మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వింటున్నాం ఇప్పుడు. హ్మ్. మేబీ జరుగుతున్నాయి ఇలాంటి మర్డర్స్, డెత్స్, డొమెస్టిక్ వయలెన్స్ ఆర్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ చాలా ఉంటాయి. హ్మ్. కానీ మన వరకు ఇన్ఫర్మేషన్ రాకపో. ఓకే. మన స్టేట్ వరకు ఉంటుండేమో మన సిటీ వరకి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వల్ల, ఫేస్‌బుక్ వల్ల ప్రపంచంలో ఏడైనా స్టోరీ మనకు 1 సెకండ్‌లో తెలిసిపోతుంది. అవును. ఢిల్లీలో అయినది నెక్స్ట్ మినిట్ మనకు హైదరాబాద్‌లో తెలిసిపోతుంది. హ్మ్. సో, దీస్ పర్సనాలిటీస్ ఇప్పుడు అంత సివియర్ మర్డర్ చేసే వరకు పోయాడనుకోండి. హ్మ్. అగైన్ వి నీడ్ టు టేక్ హిస్టరీ. హ్మ్. ఇది వన్ డేలో అయ్యేది గాదు. హ్మ్. మేబీ వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఏమైనా ట్రేట్స్ ఉన్నాయా? సోషియోపాథిక్ ట్రేట్స్, సైకోపాథిక్ ట్రేట్స్ అంటాం. హ్మ్. మళ్ళీ వాళ్ళకేమన్నా యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ ఉన్నాయా? హ్మ్. డ్రగ్స్‌లో తీసుకునే ఆ మత్తులో ఈ బిహేవియర్ చేశారా? హ్మ్. చాలా మట్టుగా 60-70% ఇన్సిడెన్సెస్‌లో మనము టాక్సికాలజీ రిపోర్ట్ ఆర్ ఫోరెన్సిక్ చేస్తే ప్రూఫ్ విల్ బి దట్ దే ఆర్ అండర్ ఇంటాక్సికేషన్. హ్మ్. సో, ఏదో ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ తీసుకొని ధైర్యం కోసం హ్మ్. చేసుంటారు. కానీ కొందరు చేయరు. నౌ దట్ ఈస్ అగైన్ ఇప్పుడు రేపు చాలా వింటున్నాం. అఫెయిర్‌లు పెట్టుకుంటున్నారు. ఆ అవును. అమ్మాయి, ఆ బాయ్ ఫ్రెండ్ కలిసి ప్లాటింగ్ చేసి హస్బెండ్‌కి చంపేస్తున్నారు. అవును. చంపేసి పారిపోతున్నారు. సో, నౌ ఇవన్నీ చాలా అంటే చంపడం కాంప్లికేటెడ్. గూడా ఎలా అయిపోయిందంటే, మనం కోళ్ళని, మేకల్ని కోసినట్టు, మనుషుల్ని గూడా కోసేసి సింపుల్‌గా అసలు ఏం తెలియనట్టు హ్యాపీగా బతికేస్తున్నారనమాట. సో, అంటే ఆ మెంటాలిటీ ఎందుకు రోజు రోజుకి అలా చేంజ్ అయిపోతుంది మనుషుల్లో సో, గూడా? నా ఒపీనియన్ ఇదేంటంటే అండి, స్టడీస్ గూడా చాలున్నాయి హ్మ్. రిసర్చ్. మనకు ఇవన్నీ ఎట్లా తెలుస్తది? హ్మ్. నంబర్ 1 అవును. ఇలా చేయొచ్చని గూడా ఎలా తెలుస్తది? ఐదర్ ఇట్ ఈస్ న్యూస్ ఆర్ సోషల్ మీడియా హ్మ్. ఆర్ మూవీస్. అవును. సో, చాలా మట్టుకు ఇయాల రేపు చూడండి నెట్‌ఫ్లిక్స్ కానీ ఏదన్నా ఏదైనా హైయెస్ట్ రేటెడ్ ఉందనుకోండి. హ్మ్. అదొక థ్రిల్లరో, మర్డర్ మిస్టరీ ఉంటుంది ఇయాల రేపు. హ్మ్. హ్మ్. దాంట్లో మర్డర్ ఎట్లా చేస్తాడు? ఎలా ఎస్కేప్ అవ్వచ్చు? హ్మ్. పోలీసోళ్ళు ఏమేం జేస్తారు? రిసర్చ్, ఇన్వెస్టిగేషన్ దానికి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తే ఎస్కేప్ అవ్వచ్చు? ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి. హ్మ్. అండ్ ఇట్ ఈస్ వెరీ యూ నో ట్రమాటిక్ టు లిసన్ ఈ స్టోరీస్. ఇట్లా అవును. పీసెస్‌లో చేసి, మళ్ళీ వాళ్ళకు ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టడం, హ్మ్. లేదా ఏదో నాలలో, కెనాల్‌లో పడేయడం జరుగుతుంది. సరే వాళ్ళ మెంటాలిటీ ఒక్కరితోనే ఆగుతుందనుకోవచ్చా? లేదంటే వారికి ఇంకా ఎవరి మీదైనా కక్ష ఉంటే అలానే కొనసాగుతుందనుకోవచ్చా? డెఫినెట్‌లీ అండి చెయ్యొచ్చు. హ్మ్. ఎందుకంటే ఒక్కసారి ఈ సైకోపాథిక్ ట్రేట్స్ చాలా సైకోపాథిక్ డిసార్డర్ లెవెల్‌లో ఎళ్ళినాయంటే, హ్మ్. వాడికొక అలవాటులాగా అయిపోయిందనుకోండి. ఆ హ్మ్. భయం పోతది. అవును. ఆల్రెడీ ఒక మనిషికి చంపిన. సరే ఎస్కేప్ అయిండనుకోండి ఫర్ సమ్ టైమ్. హ్మ్. దొరకొచ్చు. హ్మ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏదో రోజు క్రిమినల్ పట్టుడు పోతాడు. కానీ ఇన్ ద మీన్ టైమ్ మళ్ళీ వాడికి ఆ భయమేసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ ఓకే. ఒక రవి అన్న మనిషికి తెలిసిపోయింది హ్మ్. నా గురించి. ఇప్పుడు ఆ రవి పోయి పోలీస్‌కి చెప్తే నేను దొరికిపోతా. ఓకే. చలో సో నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ అయితది. ఇప్పుడు రవికి చంపేయాలి. అప్పుడు హ్మ్. ఇంకేం ప్రూఫ్ ఉండదు. మళ్ళీ నేను దాసుకోవచ్చు. అదే. సో, అట్లాంటిది గూడా వాడి బ్రెయిన్‌లో థాట్స్ వచ్చినాయనుకోండి. హ్మ్. అది హి క్యాన్ డూ ఇట్. అండ్ సస్పిషియస్‌నెస్ బాగా పెరుగుతది. హ్మ్. ఇప్పుడు ఒక దొంగకి భయం వచ్చిందనుకోండి, హ్మ్. చాలా యాంగ్షియస్ అయిపోతాడు. చుట్టుపక్కల ప్రతి ఒక్కోడి మీద సస్పెక్ట్ జేస్తాడు. అవును. వాడు ఇన్నోసెంట్ గావచ్చు. ఇప్పుడు మీకు నాకు సంబంధం లేదు. హ్మ్. కానీ నాకు డౌటుంది. నీ మీద ఏమన్నా అరే! నువ్వేదో జూషినావు నా ఫోను మెసేజ్. హ్మ్. ఏదో నాకు తేడాగా జూస్తున్నావు. చలో నీ మీద డౌట్ స్టార్ట్ అయితది. సో, ఓకే. సస్పిషియస్‌నెస్ బిహేవియర్ స్టార్ట్ అవుతది. హ్మ్. ద పారనాయిడ్ బిహేవియర్ అంటాం. పారనాయ. హ్మ్. ఆ పారనాయ చాలా వల్ల ఇంకా ఎక్కువ వాడు క్రైమ్ చేయకపోవచ్చు టు బీ సేఫ్. ఓకే. తప్పించుకోవడానికి క్రైమ్. హ్మ్. దాచిపెట్టడానికి ప్రూఫ్స్. సో, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. ఒకసారి చేసి కూడా ఆపేయొచ్చు హ్మ్. చెప్పలేము. కానీ ఇలా గూడా మోస్ట్ కామన్‌లో అవుతది ఏంటంటే ఒక్కసారి చేస్తూ పోతే టు ఎస్కేప్ అండ్ హైడ్ ఎవిడెన్సెస్. యెస్ కంటిన్యూయస్ అయినామనుకో ఇట్ ఈస్ అ సైకియాట్రిక్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ అ సైకియాట్రిక్ డిసార్డర్. మీరు పదం వినుంటారు సీరియల్ కిల్లర్స్. అవును. సీరియల్ కిల్లర్స్ వాళ్ళు ఒక సోషియోపాథిక్, సైకోపాథిక్ ఉంటారండి. వాళ్ళకి హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ ఉండింటాయి. వాళ్ళకు హ్మ్. నార్సిసిజం ట్రేట్స్ ఉండొచ్చు పర్సనాలిటీ. వాళ్ళకు ఇంకా ఆల్కహాల్, డ్రగ్స్, గంజాయి ఇవి అలవాట్లు ఉండొచ్చు. లేకపోయినా చాలామంది వేరే దాంట్లో గూడా ఉంటారు.
హ్మ్. సెక్షువల్ ప్రిడేటర్స్, అవును. సీరియల్ రేపిస్ట్, హ్మ్. ఈ రౌడీ షీటర్స్ హ్మ్. మనం చూస్తుంటాం. పోతుంటారు స్టేషన్‌కి, జైల్‌లో 10 రోజుల నుండి బయటకొస్తారు. అవును. మళ్ళీ గుండాయిజం చేస్తారు, మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారు, వస్తుంటారు. హ్మ్. సో, డెఫినైట్‌లీ అదొక ప్యాటర్న్. ఆ ఓకే. ప్యాటర్న్‌కి మనం ఈ రౌడీ షీటర్స్ కానీ, క్రానిక్ సో, క్రిమినల్స్‌లో వాళ్ళు అలా ఐడెంటిఫై చేయాలి. అలవాటు పడిపోయారు. బట్ వాళ్ళ మెంటాలిటీ అనేది ఇంకా మారదంటారా అసలు? సో, మనము ఆహ్, చాలా రిగరస్‌గా చేయాలండి. హ్మ్. ఇట్ ఈస్ రీహాబిలిటేషన్. ఓకే. వాడికి మందులు పెట్టి, కౌన్సెలింగ్ హ్మ్. చేసి, ఇంకా వేరే లైఫ్ ఆప్షన్స్ గూడా ఇవ్వాలి. అవును. ఇప్పుడు ఒకళ్ళుండే నా దగ్గర సేమ్ ఇట్లనే క్రానిక్ చిన్న చిన్న పిక్ పాకెటర్ ఉండే హ్మ్. మెట్రో స్టేషన్స్‌ల. తెచ్చారు మా దగ్గరికి హాస్పిటల్. హి హాడ్ టు బి బ్రాట్ బై హ్మ్. కోర్ట్, పోలీస్ అంతా. హ్మ్. సో, ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలిసింది మాకు, ఇప్పుడు వాడికది ఈజీ మనీ. ఓకే. ఒక గోల్డ్ చైన్ దొరికింది. వాడి నెల సరిపోయింది. వాలెట్‌లో హ్మ్. దొరికితే క్రెడిట్ కార్డ్‌తో ఇంకో నెల జరిగిపోవచ్చు. ఒక హ్మ్. 10,000తో మంచి బిర్యానీ తింటాడు, తాగుతాడు. వైఫ్ ఉంటే వైఫ్ కూడా మంచి ఏదైనా బట్టలు గిఫ్ట్‌లు ఇస్తాడు. లైఫ్ సెట్. ఈజీ జాబ్. అంతే. 9-5 జాబ్‌లా కాదది. ఓకే. ఒక గంట సేపు పని చేస్తాడు. 1 చైన్ దొరికినా చాలు. అంతే. సో, ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ అని చెప్తున్నప్పుడు. హ్మ్. సార్ మీరు చూడండి సార్, పొద్దున మీరు డాక్టర్లు, ఇంజినీర్లు 9 నుంచి రాత్రి 9 వరకు పని చేస్తారు. హ్మ్. నేను చూడండి జస్ట్ 1, 2 అవర్స్ అక్కడ పంజాగుట్ట దగ్గర పోతా, మన కుక్కట్పల్లి దగ్గర పోతా, నా పని అయిపోయింది. రోజుకి నాకు నా 5, 6 వేలు దొరికిపోయినాయి. హ్మ్. సో, అట్లా గూడా వి హావ్ టు చేంజ్ హిస్ థింకింగ్. ఓకే. కష్టపడడం వాడికి అలవాటు పోయింది. హ్మ్. ఈజీ మనీ అలవాటయిపోయింది. భయం పోయింది. హ్మ్. అవును, భయమున్నా గూడా పోలీస్ స్టేషన్ దగ్గర పోతా, వాళ్ళు ఏదో స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇస్తారు, లేదా కేసు పడతది. హ్మ్. మళ్ళీ బయటికొస్తా. ఏదో ఆ థింకింగ్ అలాంటిదయిపోయింది. ఇంకొకడు గూడా చెప్పిండు, "సార్ ఇప్పుడు నాకు క్రిమినల్ రికార్డ్ ఉంది. హ్మ్. నేను మీ దగ్గర ఆఫీస్‌లో వస్తా. నాకు మీరు జాబ్ ఇస్తారా రిసెప్షనిస్ట్ లాగా? పోనీ వాచ్‌మెన్ లాగానే జాబ్ ఇస్తారా?" హ్మ్. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే నేను ఇయ్యకపోవచ్చండి. హ్మ్. వాడు వాచ్‌మెన్ అయ్యి, రిసెప్షనిస్ట్ అయ్యి, మన మన దాని దగ్గరనే దొంగలిస్తే? మన రిసెప్షన్‌లో అవును. క్యాష్ ఉంటది. ఉంటది హ్మ్. గదా! రొటేషన్ ఆఫీస్‌లో బిల్లింగ్ హ్మ్. కౌంటర్ దగ్గర. ఏదైనా కొట్టేయొచ్చు మళ్ళీ. వాడికి కొట్టడం అలవాటు, ముందే పిక్ పాకెట్. అవును. ఆ 2000 కొట్టేస్తాడు. మనకు తెలవదు గూడా. హ్మ్. అన్‌లెస్ మనం స్ట్రిక్ట్‌గా మానిటర్ చేస్తుంటే. యెస్, ఒక టైంలో దొరకొచ్చు. ఓకే. ఎండ్ ఆఫ్ ద మంత్‌లో కౌంటింగ్ చేసినప్పుడు మా హ్మ్. అకౌంటెంట్ చెప్తాడు, "ఏంటి సార్ మీ దగ్గర తప్పున్నాయి నంబర్లు. 20,000 ఉండాలి. ఒక 5, 6 వేలు తక్కువుందేంటి?" అవును. మళ్ళీ మన డౌట్ స్టార్ట్ అయితది. కన్ను పెడతాం. హ్మ్. సీసీ కెమెరాస్ చూస్తాం. అప్పుడు తెలుస్తది. ఈ హ్మ్. మనిషి మెల్లగా వచ్చి డ్రాయర్ ఇప్పి, లాకర్ ఇప్పి అన్నీ తెలుసు వాడికి. వాచ్‌మెన్ గదా! అవును. ఎప్పుడుంటారు, ఎప్పుడుండరు జనాలు తెలుసు. సో, ఆ కాన్సెప్ట్‌లో గూడా పాయింట్ కరెక్టే. వాడికి గూడా మనం రీహాబిలిటేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. మేబీ మనం గూడా సొసైటీ లాగా ట్రస్ట్ చేస్తే, హ్మ్. యెస్, వాళ్ళు గూడా మన ట్రస్ట్ బ్రేక్ చేయొద్దు. హ్మ్. కానీ ట్రస్ట్ చేస్తే మేబీ వాళ్ళకేదైనా డీసెంట్ జాబ్ ఇచ్చో, హ్మ్. ఇలాంటిదే ఏదన్నా హౌస్ హెల్ప్, వాచ్‌మెన్, డ్రైవర్, వాళ్ళకి గూడా ఒక లైఫ్ వస్తది. ఒక స్టేబుల్ ఇన్‌కమ్. అదే. యెస్, కష్టముంటది. ఆ! వాడికి వచ్చే నెలకి పెద్ద పెద్ద అమౌంట్‌లు హ్మ్. 50,000, అలవాటయ్యి సడెన్‌గా 20,000కి జీతంకి పని జెయి, పొద్దున్న నుంచి రాత్రి కష్టపడు అంటే కష్టపడరు. యాహ్! సో, దానికి చాలా క్రానిక్ రీహాబిలిటేషన్ కౌన్సెలింగ్ అవసరం. సార్ వాట్ అబౌట్ రేప్ కేసెస్ సార్? ఎందుకని ఇంత మనకి ఆప్షన్స్ ఉన్నా గాని రేప్ కేసెస్ ఎందుకు అవుతున్నాయి? ఆప్షన్స్ అంటున్నానంటే మనకి హ్మ్. ప్రాస్టిట్యూట్స్ అనేటివి చాలా మందున్నారు బయట. సో, ఇలా ఆప్షన్స్ ఉన్నా గాని ఇక్కడ రేప్ అనేది ఎందుకు జరుగుతుంది? వాళ్ళ మెంటాలిటీ ఎందుకు? అంత ఫీలింగ్స్ ఎందుకొస్తూ ఉన్నాయి? See, again, it is a criminal mentality, హ్మ్. that psychopathic, నార్సిసిస్టిక్ మెంటాలిటీ కూడా ఉంటది. హ్మ్. హ్మ్. వాళ్ళు డామినేషన్ చేయాలని ఇష్టం. హ్మ్. జస్ట్ ప్రాస్టిట్యూషన్ ఉండొచ్చు. వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ దట్ అగైన్ ఈస్ ఇల్లీగల్. హ్మ్. సో, అక్కడ పోయినా మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చవుతాయి. హ్మ్. హ్మ్. ఇక్కడ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా న్యూస్‌లో చూస్తున్నాం. అవును. రీసెంట్‌గానే ఒక 6 ఇయర్ ఓల్డ్ గర్ల్ రేప్ జేశారు. అవును. నేబరే తీసుకొని. హ్మ్. సో, ఆహ్, ఒక కాన్ఫిడెన్స్ ఆర్ లైక్ ఒక డెల్యూషన్‌లో ఉంటారు వాళ్ళు. అదే సార్. నేనిది అంటే ఈ చేష్ చిన్న పిల్లల్ని గూడా రేప్ చేయాలనే థాట్ ఎందుకొస్తుందసలు? ఇట్ ఈస్ దట్ అగైన్ అండి. అదే వాళ్ళకు హ్మ్. ఆ క్రిమినల్ థింకింగ్. నేను హ్మ్. చేసి ఎస్కేప్ అవ్వచ్చు. చిన్న పిల్లకి కాబట్టి ఏం కాదు. వీడియోలు తీస్తారు ఎంజాయ్ హ్మ్. చేయనీకే. మళ్ళీ హ్మ్. మళ్ళీ చూస్తుంటారు. మళ్ళీ బెదిరిస్తారు. "నువ్వు ఎవరికైనా చెప్పినావంటే నేను ఇదంతా బయట చెప్తా. వాటెవర్ నీ లైఫ్ పాడైపోతది." హ్మ్. సో, దట్ కంట్రోలింగ్ నేచర్, దట్ డామినేటింగ్ నేచర్, యూ హ్మ్. నో సెల్ఫ్ యూ నో నార్సిసిస్టిక్ ట్రేట్స్ అంటాం. హ్మ్. సో, ఇవన్నీ కంబైన్డ్ ఇంకా చాలా ఉంటాయి.
దేర్ క్యాన్ బి దట్ సైకోపాథిక్ ట్రేట్స్. హ్మ్. ఇవన్నీ క్రిమినల్ థింకింగ్‌లో. ఇంకా ఆబ్వియస్‌లీ పర్వర్షన్. హ్మ్. వాళ్ళకు పర్వర్టెడ్ థాట్స్ ఉన్నాయి. వాళ్ళకి పర్వర్టివ్ బిహేవియర్స్ చేయాలి. వాళ్ళకి తెలుసు తప్పు. కానీ హ్మ్. ఇట్లా చేస్తే ఒక రకమైన కిక్ వస్తది.